10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పేదలు చెప్పులు అరిగేలా తిరిగినా రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో సఫలీకృతమైందని అన్నారు. పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ బీజేపీ అని తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఫలాలు అందేలా చూస్తున్నట్టు తెలిపారు. రేషన్ కార్డు ఉండడం సమాజంలో ఓ గుర్తింపని, ఆరోగ్యశ్రీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రధాన ఆధారమని గుర్తు చేశారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని ఆరంఘర్ వద్ద ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో రాజేంద్ర నగర్, శంషాబాద్, గండిపేట మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. ఇక్కడ దాదాపు 10,000 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టాం. 10 సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారు అందరికీ కూడా ఈరోజు ఒక సంతోషకరమైన దినం. పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్చడం అనేది కూడా కనీసం జరగలేదు గత ప్రభుత్వ హయాంలో. నేను ఈరోజు ఇన్ని వేల మందికి ఒకటే నియోజకవర్గంలో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్న సందర్భంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబానికి తెలుస్తుంది రేషన్ కార్డు విలువ. ఆ సామాన్య కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు రేషన్ షాపుల ద్వారా వారు ఒక్కొక్క సభ్యుడికి 6 కేజీల సన్న బియ్యం ఈ ప్రభుత్వం అందిస్తా ఉన్న మనవ సంక్షేమ పథకం సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా అందజేయడం అనేది. ఇక్కడ దాదాపు 10,000 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టాం. 10 సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారు అందరికీ కూడా ఈరోజు ఒక సంతోషకరమైన దినం. పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్చడం అనేది